కులగణన రిపోర్టును బయటపెట్టింది కేబినెట్ సబ్ కమిటీ. రాష్ట్రంలో అత్యధిక జనాభా బీసీలేదేనని చెప్పింది. బీసీలు 46.25% ఉంటే ఎస్సీలు 17%, ఎస్టీలు 10% ఉందని చెప్పింది. ఈ నెల 4న కేబినెట్ భేటీలో రిపోర్టును ప్రవేశపెట్టనుంది ఉత్తమ్ టీం. సుదీర్ఘ చర్చ తర్వాత అదే రోజు అసెంబ్లీలో డిస్కషన్ చేసి ఆమోదించనుంది. బీసీ రిజర్వేషన్ల తర్వాత పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కానుంది ప్రభుత్వం. కేబినెట్ సబ్ కమిటీతో సెక్రటేరియట్లో భేటీ అయింది ప్లానింగ్ కమిషన్. ఉత్తమ్ నేతృత్వంలోని కమిటీకి కులగణన రిపోర్టును అందజేసింది. బీసీ కులగణన రిపోర్టుపై సబ్ కమిటీ చర్చించింది. ఈ నెల 4న కేబినెట్ భేటీలో కులగణన రిపోర్టుపై చర్చించి ఆమోదించనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో కులగణన రిపోర్టును ఆమోదించనున్నారు. 96.9% మంది ప్రజలు సర్వేలో పాల్గొన్నారని ప్రకటించారు మంత్రి ఉత్తమ్. బీసీ జనాభా 46.25% ఉంది. ఎస్సీ జనాభా 17.43%, ఎస్టీల జనాభా 10.45% ఉందన్నారు. ముస్లిం మైనారిటీల జనాభా 12.56% ఉండగా తెలంగాణ జనాభా మొత్తం 3,70,00,000 కాగా 3,54,00,000 మంది సర్వేలో పాల్గొన్నట్టు చెప్పారు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ పాపులేషన్ 37,05,929. Population percentage 10.45%. BC other than Muslim minority 1,64,09,179. BC population percentage other than Muslim minorities 46.25. BC Muslim population is 10.08%. Muslim OC population is 8,80,424, percentage of 2.48. Total Muslim percentage in the state is 12.56%. Total OC population in the state, Muslim minority is 2.48 and other OCs are 13.31. Total OC population in the state is 15.79%. ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి, ఇతర అంశాలపై సమగ్ర అధ్యయనం జరిగిందన్నారు ఉత్తమ్. సర్వేను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించినా అధికారులు విజయవంతం చేశారన్నారు. 4న కేబినెట్ ముందు కులగణన సర్వే నివేదికను ప్రవేశపెడతామన్నారు ఉత్తమ్. కేబినెట్లో చర్చించిన వెంటనే శాసనసభలో ప్రవేశపెట్టి షార్ట్ డిస్కషన్ పెడతామన్నారు. ఈ సర్వే రిపోర్టు 4వ తారీఖు సబ్ కమిటీ ద్వారా 4వ తారీఖు ఉదయం కేబినెట్ లో ప్రవేశించబోతున్నాము. 4వ తారీఖు ఉదయం 10 గంటలకి కేబినెట్ మీటింగ్ ఉంటుంది. ఆ కేబినెట్ లో ఈ బీసీ కులగణన ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రవేశపెడతాము. ఆ తర్వాత 11 గంటలకి మరి షార్ట్ డిస్కషన్ కి చర్చకి శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నాము. ఈ లెక్కలతో మరింత సమర్థవంతంగా పథకాలు అమలు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఏడాదిలోనే కులగణన పూర్తి చేశామని, ప్రజల పట్ల తమ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు పొన్నం. దీనికి సంబంధించిన ప్రక్రియ సజావుగా జరగకుండా ఉండడానికి అనేక దుష్ప్రచారాలు జరిగిన తర్వాత కూడా ప్రభుత్వ చిత్తశుద్ధిని గమనించిన యావత్ తెలంగాణ ప్రజలు ఈరోజు సమాచారాన్ని ఇచ్చి ప్రభుత్వానికి ఒక నివేదిక సేకరించే అవకాశం కల్పించినటువంటి తెలంగాణ బలహీన వర్గాల మేధావులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, సంఘాలు కావచ్చు, కొనసాగించడానికి స్ఫూర్తి ప్రదాతలైన వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. టార్గెట్ గా పెట్టుకుని కులగణన పూర్తి చేశామన్నారు ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా. 50 రోజుల్లో సర్వే పూర్తి చేశామని చెప్పారు. సహకరించిన ఎన్యూమరేటర్లకు, అధికారులకు ధన్యవాదాలు చెప్పారు సుల్తానియా. సర్వేలో డేటా ఎంట్రీ కీలకంగా మారిందని, 70,000 మందితో డేటా ఎంట్రీ చేయించామని చెప్పారు. మన టోటల్ 75 ఫీల్డ్స్ తో ఒక క్వశ్చన్స్ తయారు చేయడం. దిస్ వాజ్ ది మోస్ట్ కంప్రిహెన్సివ్ క్వశ్చన్ పేపర్ ఎవర్ ప్రొడ్యూస్ బై ఎనీ స్టేట్ ఇన్ ద కంట్రీ. మన బీహార్ కూడా చూసాము, కర్ణాటక కూడా చూసాము. ఎంత కంప్రిహెన్సివ్ అంటే అందరూ అడిగే విధంగా, అందరూ కోరిక విధంగా అన్ని క్వశ్చన్ రావాలనే ఉద్దేశంతో ఒక 75 క్వశ్చన్స్ తో ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరిగింది. ఆ క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేసి ప్రతి ఎన్యూమరేటర్కి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ పేపర్తో పాటు బిఫోర్ వి స్టార్టెడ్ డూయింగ్ ది సర్వే వి లిస్టెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్. అంటే ఒక హౌస్ హోల్డ్ లిస్టింగ్ పత్రాలు కూడా తయారు చేయడం జరిగింది. రేపు ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందించనుంది. రేపు ఎస్సీ వర్గీకరణ నివేదికను మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించనుంది. ఆ తర్వాత కేబినెట్లో చర్చించి ఆమోదించనున్నారు.